కొన్ని సంవత్సరాల వరకు మార్కెటింగ్ అంటే ఎస్సీఓని ఏలింది. సో 2010 ముందు కానీ 2015 ముందు కానీ అంటే మార్కెటింగ్ అంటే ఎస్సీఓ. ఎందుకంటే జనాలకు చాలా మంది వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేది, ఏవైతే టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్ వచ్చేటియో ఆ వెబ్సైట్కి క్లిక్ చేసి ట్రాఫిక్ అంతా వెళ్ళేది. ఇది ఒకప్పుడు ముచ్చట. కానీ ఇప్పుడు పద్ధతి మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, వే ఆఫ్ మార్కెటింగ్ మారిపోయింది. అండ్ ఇట్ ఈస్ వెరీ షాకింగ్. నాకు ఇప్పటికీ వస్తూ ఉంటారు స్టూడెంట్స్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా అండి. ఏం నేర్చుకున్నావు బాబు అంటే ఎస్సీఓ. సో ఈ ఎస్సీఓ అనేది ఎంత చచ్చిపోయిన పాము అంటే దాన్ని పట్టుకొని ఇంకా ఏలాడుతున్నారు జనాలు. ఎస్, నేను మీకు చెప్పేది నచ్చపోవచ్చు, బట్ ఐ వాంట్ టు రివీల్ ద ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ ఎస్సీఓ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ కెరీర్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఫోకసింగ్ ఆన్ ఎస్సీఓ. ఎందుకంటే నేను ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉన్నప్పుడు ఎస్సీఓ కంపెనీస్తో, ఎస్సీఓ ఏజెన్సీతో వర్క్ చేశాను. దే వర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీ రిజల్ట్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ 1 year. అండ్ దే ఆర్ టాప్ ఆఫ్ ద ఏజెన్సీస్, చిన్న చిత్క ఏజెన్సీస్ కాదు. When compared to other processes which I followed, our process చాలా హెల్ప్ చేశాయి when is compared to SEO. And this video may not be మీకు ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు if you want to settle with 15,000, 10,000 rupees money per month. ఎందుకంటే SEO చేస్తా అంటే అంతకంటే ఎక్కువ పే చేయరు మీకు. ఒకవేళ మీరు దాంతో సాటిస్ఫై అయితే ఈ వీడియో మీరు చూడకండి. అండ్ ఇంకా ఐఎమ్ స్టిల్ షాక్ పీపుల్ ఇన్ అమీర్పేట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టిల్ SEO నేర్పించి బాబు నువ్వు డిజిటల్ మార్కెటర్ అని సర్టిఫికేట్ ఇస్తున్నా. ఇంతకంటే అన్యాయం ఇంకేది ఉండదు. So let's explore whether SEO is still relevant in 2025 or not. If it is, how it is relevant. Hi friends, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఇక్కడ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఇవాళ వచ్చేసి SEO టాపిక్, SEO గురించి మాట్లాడుకున్నాం. ఇది నేను చచ్చిపోయిన పాము ఎందుకు అంటున్నా అంటే, చచ్చిపోయిన పామే ఇది. నేను ఏం చేయట్లేదు, పాలని చెప్తేమో కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు నేర్చుకుంటున్నా బాబు SEO? కొత్త స్ట్రాటజీస్ వచ్చినాయి మార్కెటింగ్ కోసం. బేసికలీ ఎనీ మార్కెటింగ్, ద ఓన్లీ సోల్ రీజన్ ఫర్ మార్కెటింగ్ ఈజ్ గెటింగ్ అటెన్షన్. ఇంత లొల్లి ఉన్న మార్కెట్లో ఇఫ్ పీపుల్ వాంట్ టు సీ యూ, టు ఫైండ్ యూ, టు గెట్ యువర్ ప్రోడక్ట్, దే నీడ్ టు గెట్ అటెన్షన్. సో ఒకప్పుడు SEO పనిచేస్తుండే అండ్ SEO ఈజ్ స్టిల్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ద రిజల్ట్. ఒకప్పుడు SEO అంటే ఎలా ఉంటుండే అంటే బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడము, లేకపోతే అవసరం ఉన్నా లేకపోయినా కీవర్డ్స్ని బ్లాగ్లో పెట్టడము, వెబ్సైట్లో పెట్టడము నుంచి ఇప్పుడు ఇట్స్ మోర్ ఓవర్ యూజర్ ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ బిల్డింగ్ అండ్ హై క్వాలిటీ కాంటెంట్. ఈ హై క్వాలిటీ కాంటెంట్ అని దాని వెనకబడ్డ ఇప్పుడు AI అని వచ్చింది, ChatGPT వచ్చేసింది. ఇట్స్ క్రియేటింగ్ మోర్ క్వాలిటీ కాంటెంట్ దెన్ ద యూజువల్ రైటర్స్. సో నాకు తెలిసి ఎవరైతే SEO అద్భుతం ఉందని చెప్తున్నారో దే బేసికలీ హ్యావ్ ఎ కోర్స్ టు సెల్ ఫర్ యూ, రైట్? ఆర్ దే ఆర్ మేకింగ్ మనీ బై టీచింగ్ SEO ఆన్ యూట్యూబ్, యాడ్ వీడియోస్ ఏదైతే లాంచ్ చేస్తారో, బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ మనీ త్రూ SEO సర్వీసెస్. ఎవరైనా తప్పు ఉంటే కింద కామెంట్లో పెట్టండి. మీరు ఎంత SEO ఏజెన్సీ స్టార్ట్ చేసి ఎంత సంపాదిస్తున్నారో చెప్పండి. ఇఫ్ యూఆర్ మేకింగ్ 1 lakh rupees, ఐఎమ్ రెడీ టు లిజన్ టు యూ. సో ఇక్కడ ఏమైందంటే ఇంక్రీజింగ్ కాంపిటీషన్ అయిపోయింది. SEO నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ SEO ఇంప్లిమెంట్ చేస్తున్న సెర్చ్ ఇంజిన్స్ కూడా ఎక్కువైపోయినాయి. అంటే సెర్చ్ ఇంజిన్స్ని ఇంప్రెస్ చేసే వెబ్సైట్స్ కూడా ఎక్కువైపోయినాయి. అండ్ ఇప్పుడు ChatGPT కూడా వచ్చింది. ChatGPT ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్యాప్చరింగ్ ద Google search market. So even if you search on Google something like what is the best place XYZ, like the best gadget in XYZ అని కొడితే, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ మీరు ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు పెట్టి కష్టపడి స్టఫ్ చేసిన కీవర్డ్స్తో ఉన్న బ్లాగ్ కంటే Google is not using Gemini. Google Gemini is artificial intelligence. It is giving us smart answers in the first result. That's it. I'll go and read that and I'll take a decision. So that is what is happening. SEO is dead. Maybe it will help you to grow organically and it will take you 5 years. ఒకవేళ మీరు ఒక కంపెనీకి పనిచేస్తుంటే SEO ఏజెన్సీ లేక ఆ కంపెనీ మహా అయితే మీకు 10,000, 15,000 ఇస్తుంది, అంతకంటే క్లియర్ నిజం. బికాస్ దెర్ ఆర్ అదర్ స్పేసెస్ దట్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ మార్కెటింగ్. నెంబర్ 1 వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ చూస్తూనే ఉన్నారు కదా. ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే, ఏదైనా వస్తువు కొనాలంటే పీపుల్ డోంట్ buy your product because you have a good keyword research article. మీ ఆర్టికల్ వచ్చి క్లిక్ చేసి ఇట్స్ నాట్ రిలవెంట్. దే బై యూ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్. ముఖం చూపెట్టకుండా ఏదో రాస్తారు, బ్లాగ్ రాస్తారు, జనాలు వచ్చుకుంటారు అంటారు. అది నడవదు ఇవ్వాలి. పీపుల్ వాంట్ టు సీ యువర్ ఫేస్. పీపుల్ వాంట్ టు బై ఫ్రమ్ పీపుల్ హూ దే లైక్, నో అండ్ ట్రస్ట్. సో పర్సనల్ బ్రాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ SEOని పక్కకు పడేయండి. స్టార్ట్ బిల్డింగ్ వీడియో కాంటెంట్ ఆన్ సోషల్ మీడియా. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ బిజినెస్ ఓనరా, లేకపోతే స్టూడెంటా, లేకపోతే డిజిటల్ మార్కెటరా అయినా, ఏదైనా స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్, బిల్డ్ కాంటెంట్, షో దట్ యూ నో సంథింగ్, షో దట్ యువర్ మార్కెటర్, షోకేస్ యువర్ ప్రొడక్ట్స్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు నిఖిల్ కామాత్ ఉన్నాడు, జీరో ద ఫౌండర్, ఈజ్ మేకింగ్ కాంటెంట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, హీ మేక్స్ కాంటెంట్. బేసికలీ దే ఆర్ మేకింగ్ మోర్ మనీ. అంటే వాళ్ళ బిజినెస్ కంటే, వాళ్ళ స్కిల్ కంటే దే ఆర్ మేకింగ్ మోర్ మనీ బై క్రియేటింగ్ కాంటెంట్, రైట్?
సో ఇప్పుడు మన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నాడు, అంకుల్, గుండె అంకుల్ అంటారు అని, ఆయన కూడా వస్తాడు, ఎందుకంటే ఈస్ బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఎవరైతే పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేస్తారో దే ఆర్ మేకింగ్ ఎనార్మస్ మనీ. నాన్ వేషన్ ఉన్నాడు, అందరి ముందంటే ఎదిగిపోయిండు నాన్ వేషన్. లుక్ అట్ హిమ్. ఇప్పుడు నేను క్యూబా అని లేకపోతే సౌత్ అమెరికాకి వెళ్ళాలంటే ప్లేసెస్ టు విజిట్ అని సౌత్ అమెరికా చూస్తాను కావచ్చు, మా అయితే గూగుల్లో కొడతాను కావచ్చు. బట్ ఎట్ ద ఎండ్ నేను నాన్ వేషన్ ప్రపంచ యాత్రికుడు వీడియోలు చూస్తా. సౌత్ అమెరికాకి ఎక్కడెక్కడ ప్లేసెస్ వెళ్ళాలి, అన్వేషణ ఎక్కడెక్కడ వెళ్ళినాడు, ఏమేమి చెప్పిండు, చూసి నేను డెసిషన్ తీసుకుంటాను. దర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వాచింగ్ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ప్లానింగ్ దేర్ ట్రిప్స్. వెన్ యువర్ నేమ్ బికమ్స్ సెర్చ్, దెన్ కాంటెంట్ బికమ్స్ విజిబిలిటీ. లైక్ కాంటెంట్ విజిబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఉమేష్ ఉన్నదా, ఇఫ్ మెనీ పీపుల్ నో హూ ఇస్ ఉమేష్, నేను చేస్తున్న కాంటెంట్ ఆటోమేటిక్గా విజిబిలిటీ వస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, దెర్ ఇస్ అ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ పర్సనల్ బ్రాండింగ్. వెదర్ ఇన్స్టాగ్రామ్లో మీరు బ్రాండ్ బిల్డ్ చేస్తారా, లింక్డ్ఇన్లో బిల్డ్ చేస్తారా, యూట్యూబ్లో బిల్డ్ చేస్తారా, స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్ రాదర్ దాన్ ఈ చచ్చిపోయిన పాము ఎస్యూని పట్టుకొని వెళ్ళాడకండి. ఓకే, ఒకవేళ 10,000 15,000 ఆరాంగా బతుకుతా అనుకుంటే డూ ఎస్ఈఓ. బట్ ఇఫ్ యూ వాంట్ మేక్ lakhs and crores, ఫోకస్ ఆన్ పర్సనల్ బ్రాండింగ్. బీర్ బై సబ్ చూశారు పాడ్కాస్ట్, ఎన్నో తెలుగులో కూడా చాలా వస్తున్నాయి, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా కొత్త కొత్త పర్సనల్ బ్రాండ్స్. అండ్ మెనీ కంపెనీస్ వాంట్ టు అసోసియేట్ విత్ దెమ్, దే వాంట్ టు గెట్ ప్రమోటెడ్. అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ నాతో అసోసియేట్ అయితే, ఇఫ్ ఐ జెన్యూన్లీ ఫీల్ దట్ కంపెనీ ఈజ్ వర్త్, దెన్ ఐ విల్ ప్రమోట్, దే పే మీ lakhs, రైట్? సో ఇలా ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ లాంగ్, లైక్ కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ ఎస్ఈఓ కీవర్డ్ ఎప్పుడు నా గూగుల్ ఆల్గారిథం అప్డేట్ అయినా మళ్ళీ చచ్చిపోయినావు, మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే పని చేసిన, ఐ నో దట్ థింగ్. సో ఫర్ దిస్ యూ నీడ్ టు ఫైండ్ అ నీష్. ఇప్పుడు ఎస్ఈఓ అయినా ఏదైనా గేమ్ అయినా కూడా ఐడెంటిఫై ద నీష్, వాట్ ఇస్ ద నీష్ యూ ఆర్ ఇన్, అండ్ బిల్డ్ ఎక్స్పర్టైజ్ ఆన్ ఇట్ అండ్ స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్. యూ విల్ నెవర్ ఎవర్ ఫేస్ money problem in your life. If you create content for next 365 days continuously, you never ever have a money problem. Next type of marketing వచ్చేసి మీడియా బయింగ్. ఎస్ఈఓ ఇక్కడ పనికి వస్తుంది. ఎప్పుడంటే మీరు ఆ కీవర్డ్ రీసెర్చ్ అనేది మీరు చేస్తారు కదా, వెన్ యూ యూజ్ దట్ కీవర్డ్ ఇన్ గూగుల్ సెర్చ్ యాడ్స్, దెన్ దిస్ థింగ్ విల్ వర్క్. బికాజ్ ఏంటంటే నువ్వు కొన్ని సంవత్సరాలు కష్టపడి దాన్ని ఆప్టిమైజ్ చేసి పేజ్ని అది చేసి ఆ ర్యాంకింగ్ తీసుకోవడానికి కష్టపడతావు. నేను ఒక 100 రూపాయలు పెట్టి ఆ కీవర్డ్ మీద యాడ్ రన్ చేస్తాను. ఐ విల్ బీట్ యూ in the competition in Google keyword search. బికాస్ నేను గూగుల్ పే చేస్తే 100 రూపాయలు, ఆటోమేటిక్గా నాకు నా రిజల్ట్ టాప్లో పెడుతుంది. నేను సంవత్సరాలు కష్టపడ్డ శ్రమంత వేస్ట్ అయిపోతుంది. సో అండ్ దెర్ ఆర్ సో మెనీ మీడియా బయర్స్ అని కూడా చాలా ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ నీడ్, లైక్ ఫేస్బుక్ కానీ, మెటా యాడ్స్ కానీ, మీడియా బయింగ్ కానీ చాలా ఉంటుంది. సో యువర్ జాబ్ ఈజ్ హౌ కెన్ యూ అట్రాక్ట్ ద ఆడియన్స్, హౌ కెన్ యూ బ్రింగ్ ద కాస్ట్ పర్ లీడ్ డౌన్, రైట్? ఆప్టిమైజేషన్ ఎలా చేయొచ్చు, ల్యాండింగ్ పేజ్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, మనం యాడ్స్లో మాట్లాడాలంటే ఎలాంటి హుక్స్ పెట్టుకోవాలి, ఎలాంటి హుక్స్ పెడితే జనాలు విల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ యునో దే విల్ బై యువర్ ప్రోడక్ట్. నేను నా బిజినెస్ కూడా ఐ స్టిల్ రన్ యాడ్స్. ఇఫ్ యూ సీన్ మై యాడ్ కామెంట్ బిలో, యూజువల్లీ వెన్ ఐ పుట్ ఇమేజ్ యాడ్స్, దానికి ఒక 100-200 CPL ఉంటుంది కాస్ట్ పర్ లీడ్. బట్ వెన్ ఐ క్రియేట్ వీడియోస్ 50 రూపీస్ ఉంటుంది CPL. బట్ ఐమ్ మేకింగ్ మనీ, లైక్ 50 రూపీస్ నేను ఇచ్చినా కూడా ఐఎమ్ మేకింగ్ మనీ. దట్స్ ద పవర్ ఆఫ్ మీడియా బయింగ్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ సేల్స్ ఫనల్. ఓకే, దిస్ ఇస్ వేర్ ద మనీ ఇస్, నాట్ ఇన్ చచ్చిపోయిన ఎస్ఈఓ. ఇంకా ఏం చెప్పాలంటే, ఇఫ్ యూ లెర్న్ ఎస్ఈఓ దట్స్ గుడ్, బట్ ఎస్ఈఓ అలోన్ విల్ నాట్ హెల్ప్ యూ టు మేక్ ఎనీ మనీ. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ లూజ్ మనీ బై ఫోకసింగ్ ఆన్ ఎస్ఈఓ. నా దగ్గరకు వస్తూ ఉంటారు చాలామంది, సార్ ఎస్ఈఓ నేర్చుకునే ఎలా డబ్బులు సంపాదించాలి. స్టాప్ కమింగ్ టు మీ. ఓకే, లెర్న్ ద మార్కెటింగ్. నేను చెప్తున్నా కదా, నేను ఒక ఏజెన్సీతో పనిచేసాను అని చెప్పాను కదా, ఆ 1 year నేను కష్టపడి పనిచేసినప్పుడు కూడా వాల్యూమ్ అనేది పెంచుతుండే. ఓకే, నాకు ఇంత 10,000, 20,000, 30,000 వ్యూస్ వస్తూ ఉంటాయి. బట్ వ్యూస్ వచ్చినాయి, మంచిగా పెరుగుతుంది. తర్వాత ఏమైందంటే గూగుల్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది, ఎవ్రీథింగ్ గాన్. మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ లింక్ బిల్డింగ్, మళ్ళీ ఎప్పటికప్పుడు పాత పేజ్ ఎస్ఈఓని అప్డేట్ చేస్తూ ఉండాలి. దాన్ని ఏమంటారు, లోపల ఎస్ఈఓ బయట ఎస్ఈఓ అంటూ ఉంటారు, దాన్ని ఇన్ పేజ్ ఎస్ఈఓ ఏదో అంటూ ఉంటారు. ఇన్ డెప్త్ తెలియదు, కాకపోతే ఎస్ఈఓ నేర్చుకోలేదు. కానీ ఎస్ఈఓ వాళ్ళతో పనిచేసిన వాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇఫ్ యూ ఫాలో దీస్ 2 things, బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్ అండ్ లెర్నింగ్ హౌ టు బై ద మీడియా. అంటే మెటా యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ నేర్చుకుంటే, గూగుల్ సెర్చ్ యాడ్స్ నేర్చుకున్నా కూడా యూ విల్ మేక్ మోర్ మనీ దాన్ ఎస్ఈఓ. సో దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఎస్ఈఓ. డోంట్ ప్లీజ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ జస్ట్ బై లెర్నింగ్ ఎస్ఈఓ. ఓకే, బయట నేర్పిస్తుండ్రు, దేవుని గరక అమీర్పేటలో బయట నేర్చుకుంటున్నారు ఎస్ఈఓ. ఇంకా బికాస్ they don't really do marketing. Their only job is to teach and make money, right? I know కొంత హార్ష్గా మాట్లాడచ్చు, బట్ ఐఎమ్ టాకింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ డేటా. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ పెట్టండి. వాట్ ఈస్ యువర్ కీ టేక్ అవే కింద కామెంట్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు నో. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఏ వీడియో
క్రియేట్ చేయాలని కింద టైప్ చేయండి. అండ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ and read it and make money.